హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సీ. రీస్టార్ట్ యూపీఎస్సీకి స్వాగతం ఫ్రెండ్స్. మనం ఈ వీడియో ఎందుకు చేసుకుంటున్నాం అంటే, విష్ణు ఐఏఎస్ గారు మన వీడియోలో కామెంట్ చేశారు, లైక్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ మీద ఒక సిరీస్ చేయండి, ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ విష్ణు ఐఏఎస్ గారు, మీ కోరిక మేరకు ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ మనం సేమ్ మన యూపీఎస్సీ క్వశ్చన్స్ ఏదైనా ఆన్సర్ ఇచ్చినప్పుడు మెయిన్స్ లో రాస్తా ఉంటాం కదా, ఏదైనా కొటేషన్ తో కానీ కరెంట్ అఫైర్స్ తో కానీ ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేస్తుంటాం. సో నేను కూడా ఈ వీడియోని అదే ఫార్మాట్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది మహాత్మా గాంధీ గారి కోట్ అండి. ఐ సా దట్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ అ సైన్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. అంటే చెడు చేతిరాత అసంపూర్ణ విద్యకు సంకేతం. అంటే దీనివల్ల, అంటే మన చేతిరాత సరిగా లేకపోతే మనకు విద్య సరిగా అబ్బలేదని కాదు. విద్యా వ్యవస్థలో ఎలా అయితే పిల్లలకి సరైన విద్య అందేలా ఎలా అయితే చేయాలో, చిన్నప్పటి నుంచే కాపీ రైటింగ్ మీద, హ్యాండ్ రైటింగ్ మీద ఒక రకమైన శిక్షణ కూడా ఇవ్వాలి. మనకు స్కూల్స్ లో అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అందరికీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలనే ఉద్దేశంతో కేరళైట్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. అక్కడి నుంచి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించారు ఫ్రెండ్స్. ఆ, మాటలు అందరికీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అంటే అది కాస్త ప్రాక్టీస్ చేయిస్తారని చెప్పేసి. సో అలా మంచి చేతిరాత ఇవ్వడం కూడా ఒక సరైన విద్యా వ్యవస్థకి సంకేతం. సో మనం కూడా అంటే మంచి రాత అంటే ఓ ముత్యాలాగా రాసేయడం అని కాదు, కనీసం చదివితే అర్థమయ్యేలా ఉండాలి. మంచి రాతకు ఉన్న మెయిన్ ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, ఎవరైనా రాసింది మనం చదువుతున్నప్పుడు అది మనకు అర్థం అవుతుందా లేదా, ఈ పదం ఏంటబ్బా అని డాక్టర్ హ్యాండ్ రైటింగ్ లాగా ఉండకుండా నీట్గా మనం అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ప్రజెంట్ చేసిన దాన్ని అవతల వాడు కూడా అర్థమయ్యేలా రాస్తే సరిపోతుంది. అదే ఒక మంచి రాతకు ఉండాల్సిన ఒక మంచి లక్షణం. అంతే తప్ప ముత్యాలాగా రాయడం అనేది కాదు. ఓకే, ఇక్కడ నేను నా హ్యాండ్ రైటింగ్ ని చూసుకుని డబ్బా కొట్టుకోవచ్చు. నేను చెప్తున్నాను, నా చేతిరాత కోర్స్ నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కాపీ రైట్ బుక్స్ ప్రాక్టీస్ చేయించేవారు చిన్నప్పటి నుంచే. అని చెప్పాను కదా, కేర్లైట్స్ అనే ఇన్స్టిట్యూట్ కూడా మా స్కూల్కి వచ్చి చెప్పారు, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించారు నాకు. నేను కర్సివ్ రాయగలను, ఇలా బోల్డ్ కూడా రాయగలను. ఓకే, ఇప్పుడు ఇదంతా కాదు, మనకు యూపీఎస్సీలో ఇంకా గ్రూప్ 1 లో ఎంతవరకు మంచి చేతి రాత ఉపయోగపడుతుంది అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నేను నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. నేను ఏదైనా చెప్పే దాంట్లో ఏదైనా తప్పులు దొరికినా, ఓకే, నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు అనిపించినా అది కూడా చెప్పండి. ఓకే, మనం చేతి రాత ఎంతవరకు ముఖ్యం నన్ను అడిగితే ఫ్రెండ్స్, చేతిరాత చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు కాస్త కూస్త మంచి మార్కులు వచ్చేవి. ఆ మంచి మార్కులు వచ్చే దాంట్లో కనీసం చెప్పాలంటే ఒక 10-20 మార్కులు, అంటే మన స్కూల్లో 600 మార్కులకు ఉండేవి కదా, ఖచ్చితంగా ఒక 10-20 మార్కులు నా చేతిరాతకి వల్ల. టీచర్ ఒకవేళ 10 మార్కులకి 6 మార్కులు వేయాలనుకుంటే వీడు బాగా రాశాడు కదా అని ఒక మార్కు 6 మార్కు ఎక్కువ వేసే పరిస్థితి ఉండేది. ఓకే, సో చేతిరాత కూడా చాలా వరకు ముఖ్యమే ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే, ముఖ్యంగా ఎగ్జామినర్ పేపర్ ఓపెన్ చేసిన వెంటనే మన పేపర్ వాడి ఎదురుగా కనపడింది అనుకోండి, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, ఎవరైనా చేతిరాత బాగుందంటే చూడగానే ఇంప్రెస్ అవుతాం, అబ్బా చాలా బాగా రాశారు, చాలా నీట్ గా ఉంది పేపర్. ఓకే, ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. నిజంగా మనం దాంట్లో ఎంతవరకు కరెక్ట్ కంటెంట్ రాయగలిగాము లేదు అని పక్కన పెడితే, ప్రెజెంటేషన్ బాగుంది అనుకోండి, కాస్త కాస్త కూస్త అక్కడక్కడ పాయింట్స్ వెనక ముందు అయినా సరే వాళ్ళకి సరే కాస్త లైట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి, చేతిరాత బాగుండడం అంటే ఏదో ముగ్గులేసి దాన్ని హైలైట్ చేసి రకరకాల పెన్నులతో రాయడం కాదు. ముఖ్యంగా అర్థమయ్యేలా రాయడం. అర్థమయ్యేలా రాస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నీట్ గా ఏదో ఇట్లా చుట్టలు చుట్టి అదంతా అవసరం లేదు. వాళ్ళకి మనం రాసింది అర్థమైతే సరిపోతుంది. అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుండాలి. ఇప్పుడు మనం రాసామంటే పాయింట్లు పెట్టుకొని ఒక లైన్ టు లైన్ కరెక్ట్ గ్యాప్ ఇచ్చి, లైన్ కూడా కిందికి వెళ్ళిపోకుండా, అంటే ఇలా మనం రాసేటప్పుడు ఇలా పైకి వెళ్తుంటది, కొన్నిసార్లు కిందికి వెళ్తూ ఉంటది. ఇలా కాకుండా మళ్ళీ కొట్టేయడం, ఇలా ఇట్లా గీకేయడం ఇలా చేయకుండా నీట్ గా ప్రెసెంటేషన్ కూడా చాలా నీట్ గా పెట్టుకుని, అండ్ ఫ్లో కూడా. ఇప్పుడు మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇంట్రొడక్షన్ పెడతాము. ఇంట్రొడక్షన్ రాస్తే కాస్త గ్యాప్ ఇచ్చి, మళ్ళీ ఒక హెడ్డింగ్ పెట్టి, మళ్ళీ 4-5 పాయింట్ రాసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, మళ్ళీ తర్వాత ఒక 4-5 పాయింట్ రాసి ఎగ్జాంపుల్ ఇస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఊరికే మనం రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నానో దాని మీద ఒక ప్రెజెంటేషన్ లాగా పెట్టుకున్నాను. ఓకే, కొటేషన్ రాశాను, ఆ కొటేషన్ ఎవరు చెప్పారో రాశాను, మళ్ళీ
దాన్నే తెలుగులో అనువదించి రాసాను. తర్వాత గ్యాప్ ఇచ్చుకున్నాను. ఓకే. అండర్‌లైన్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి. చేతిరాత అని హెడ్డింగ్ పెట్టుకొని 1, 2, 3 పాయింట్స్ అని పెట్టాను. రైట్. మనం కూడా ఎగ్జామ్‌లో పాయింట్స్ రాసేటప్పుడు ఈ పాయింట్ నంబర్‌లేయడం ముఖ్యం ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ రాస్తున్నాం అనేది ఎగ్జామినర్‌కి తెలియాలి కదా! ఇప్పుడు 10 మార్కుల క్వెషన్ రాస్తున్నాం అనుకోండి. 10 నంబర్‌లేసామనుకోండి. అబ్బా! ఈడు 10 పాయింట్లు రాసాడు అనుకుంటాడు. మనం ఏదో యారోలు పెట్టి ఇలా పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి. ఆయనకు అర్థం కాదు. ఎన్ని పాయింట్లు రాసాడనేది. సో, ఇలా పాయింటర్స్ పెట్టడం మూలాన కాస్త ఇంప్రెషన్ కూడా ఉంటుంది. నీట్ కూడా ఉంటుంది. ఇంకోటి సమయపాలన. మనకు చాలా వరకు ఎగ్జామ్‌లలో నేను నేను గమనించింది మా ఫ్రెండ్స్‌తో నా ఎగ్జామ్ సెంటర్‌లో ఉన్న వాళ్ళతోని గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రూప్ వన్ గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. 15 క్వెషన్‌లుంటాయి. 3 గంటలుంటుంది. అంటే గంటలో 5, 5 ఆన్సర్‌లు రాయాలి. ఫస్ట్ అర్ధ గంటలో ఒక్క ఆన్సర్ కూడా కంప్లీట్ అవ్వదు ఫ్రెండ్స్. ఒక ఆన్సర్ కూడా. ఒక ఆన్సర్ కంప్లీట్ అవ్వకపోవడం మూలాన ఏమైపోద్దంటే ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ ఉన్నంత నీట్‌గా లాస్ట్‌లో ఉన్న 5, 6 ఆన్సర్‌లు ఉండవు. సో, ఎప్పుడైతే ఇలా మనం సమయపాలన లేకుండా రాస్తూ ఎళ్తామో, ముందు వరకు మంచిగా ఉన్న హ్యాండ్ రైటింగ్ పోను పోను అది చాలా వరకు డిటీరియేట్ అయిపోతుంది. అంటే చెడిపోతా వస్తది. సో, అలాంటప్పుడు ఎగ్జామినర్‌కి ఏమైపోద్దంటే ఓకే. వీడికి సమయపాలన కూడా తెలీదు. సమయపాలన కూడా చూసుకోవాలి. సో, ఇది కూడా ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్‌కి దారితీస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జామ్ అనేది జస్ట్ ఏదో మార్కుల కోసం రాసేది కాదు. పొద్దున యూపీఎస్సీ అయినా, గ్రూప్ వన్ అయినా మనం ఒక పెద్ద పోస్ట్‌కి ప్రజలకి సేవ చేయగలిగే పోస్ట్‌కి వెళ్తున్నప్పుడు మనకు సమయపాలన అనేది చాలా ముఖ్యమైన పని. అవును కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక ఆఫీస్ దగ్గరికెళ్ళామనుకోండి. మనకు సమయపాలన అనేది లేదనుకోండి. ప్రజలు దానివల్ల ఇబ్బంది పడతారు. మనం కూడా దానివల్ల పర్సనల్ కాన్సిక్వెన్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదంతా ఏంటంటే అంటే వీళ్ళు ఎందుకు ఇంత క్లిష్టంగా 15 గ్రూప్ వన్ గాని, యూపీఎస్సీ గాని అన్ని ఆన్సర్‌లు రాయడానికి 3 గంటలు టైం ఎందుకు ఇస్తుందంటే, మనం ఆ సమయ పాలనలో మనకు తెలిసిన దాన్ని మనం ఎంత వరకు ప్రెజెంట్ చేయగలుగుతున్నాం, ఎంత నీట్‌గా ప్రెజెంట్ చేయగలుగుతున్నాం, సమయ పాలన కూడా ఎలా చేసుకోగలుగుతున్నాం. ఇంకోటి మనకు ఒక సబ్జెక్ట్ గురించి, ఒక టాపిక్ గురించి చాలా వరకు అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. అంటే మనకు చాలా లోతుగా దాని మీద విశ్లేషణ చేసి ఉండొచ్చు. కానీ ఆ క్వెషన్‌కి వాళ్ళడిగిన ప్రశ్నకి మనం ఎంత వరకు రాయాలో అంతవరకే రాయాలి. సో, సమయపాలన అక్కడ కూడా ఉంటుంది. సమయంలోపు కరెక్ట్ ఆన్సర్‌ని రాయాలి. అండ్ కరెక్ట్ పాయింట్స్ క్వెషన్‌కి తగ్గట్టుగా కూడా రాయాలి. రైట్? సో, ఇలా చేతిరాత ఒకటే ఇంపార్టెంట్ కాదు. చేతిరాత ఏంటంటే మనం ఇవన్నీ రాసాము అనే దానికి ఆయనకు అర్థమయ్యేలా కనపడుతుంది. చేతిరాత నీట్‌గా ఉండడం వల్ల, కాస్త లెజిబుల్‌గా ఉండడం వల్ల, అంటే అర్థమయ్యేలా ఉండడం వల్ల ఓకే. ఈ అబ్బాయి ఇది రాసాడు. ఈ అబ్బాయి ఇది రాసాడు. అని చెప్పేసినని ఆయనకు అర్థం అవుతుంది ఫ్లో. చేతిరాతనే సరిగ్గా లేదనుకోండి. మనం రాసిన దానికి ఈయనపై ఈడేదో రాసాడని చెప్పేసినని కాస్త చూసి దగ్గర దాకెళ్ళి ఒక 2 ఆన్సర్‌లు, 3 ఆన్సర్‌లు చూస్తే చూస్తాడు. తర్వాత ఇంక 4, 5 మార్కులేసే దగ్గర 2, 3 మార్కులే ఏస్తారు. ఒకవేళ మనం ఎగ్జామినర్ పొజిషన్‌లో ఉంటే మనం అలాగే చేస్తామో లేదో ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అంటే అలా చేయడం తప్పా కాదా అని మనం డిసైడ్ చేసుకోకుండా అలా మనకొక పేపరొస్తే పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు మంచి హ్యాండ్ రైటింగ్ కాస్త అర్థమయ్యేలా హ్యాండ్ రైటింగ్ ఉంటే మనం ఎన్ని మార్కులేస్తామో, అర్థం కాని విధంగా రాస్తుంటే మనం ఎన్ని మార్కులేస్తాం అనేది మనమే ఆలోచించుకుందాం. ఓకే. ఇంకోటి ఎగ్జామినర్‌కి చదవాలన్న కోరిక పెరుగుతుంది. మనం కాస్త నీట్‌గా రాయడం మూలాన, ప్రెజెంటేషన్ బాగా చేయడం వలన, స్పేస్ కూడా కరెక్ట్‌గా మేనేజ్ చేయడం వలన, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. టీజీపీఎస్సీలో గ్రూప్ వన్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. 3 పేపర్‌లు ఇస్తా అన్నాడు. అండ్ యూపీఎస్సీలో కూడా క్వెషన్ కమ్ ఆన్సర్ బుక్‌లెటే ఇస్తారు. అంటే స్పేస్ అంతే ఉంటుంది. నువ్వు ఒకవేళ తప్పు రాసి కొట్టేసావనుకోండి, ఇంక స్పేస్ ఎక్స్‌ట్రా రాదు. ఆ క్వెషన్‌కి మధ్యలో ఉన్న స్పేస్‌లోనే రాయాలి. ఓకే. మనం ఎప్పుడైతే అలా స్పేస్ మేనేజ్‌మెంట్ చేస్తున్నామో 4, 5 మార్కులేసే దగ్గర ఒక హాఫ్ మార్క్ ఎక్కువ ఏస్తాడు ఖచ్చితంగా. అంటే తెలియకుండానే ఆయనకొక ఇంప్రెషన్ పడి ఒక హాఫ్ మార్క్ ఎక్కువేస్తారు. ఒకవేళ ఒక హాఫ్ మార్క్ ప్రతి ఒక్క ఆన్సర్ మీద ఒక హాఫ్ మార్క్, 1 మార్క్ తీసుకున్నామనుకోండి. ఓవరాల్ పేపర్‌లో 750 మార్కులకు గాను అందులో మనకి 20, 30 మార్కులు ఎక్స్‌ట్రా పడతాయి ఫ్రెండ్స్. టీజీపీఎస్సీలో కూడా ఇది 900 మార్కులకు కాబట్టి 30, 40 మార్కులు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఓకే. నాకు 2023లో ఏపీపీఎస్సీ మెయిన్స్ రాసినప్పుడు 369.5 మార్కులొచ్చాయి ఫ్రెండ్స్. ఓకే. ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు మెయిన్స్ ఎలా రాయాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ గాని, ఇవన్నీ గాని నాకు పెద్దగా అవగాహన లేదు. ఇంకోటి ఏపీ సిలబస్ మీద కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. జస్ట్ చాట్‌జీపీటీ ఇంకా కొన్ని కొన్ని థీమ్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసినని మాకు విజయ్ కుమార్ సార్ అని ఉన్నారు. జాగ్రఫీ చెప్పారు విష్ణు అకాడమీలో. ఆ సార్ నాకు జస్ట్ వారం రోజుల ముందు ఇది చూసుకోరా బాబు. ఇది వచ్చే అవకాశాలుంటాయి. మెయిన్స్ అంటే ఇవే వస్తాయని చెప్పేసి అనేసరికి అవి మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎళ్ళాను. మహా అంటే 11-12 క్వెషన్‌లు మాత్రమే పూర్తిగా అటెంప్ట్ చేశాను. పూర్తిగా.
మంచి క్వాలిటీతో అనట్లేదు. పూర్తిగా అంతే. ఇక మిగతా 2, 3 క్వెషన్‌లు ఎలా ఉండేవంటే సగం సగమే. నాకంటే పూర్తిగా తెలీదు. రావు కాబట్టి ఇంట్రొడక్షన్ పెట్టడం, 3, 4 పాయింట్లు రాయడం, వీలైతే ఒక బొమ్మ ఏయడం, ఒక కంక్లూజన్ రాయడం అంతే. అంటే ఒక 2, 3 మార్క్స్ పడేలాగా మాత్రం రాసాను. అట్లా రాస్తే నాకు 369.5 మార్కులొచ్చాయి ఫ్రెండ్స్. టీజీపీఎస్సీలో కూడా నాకు 449.5 వచ్చాయి. 900కి గాను. అందులో కూడా నాకు తెలిసినంత వరకు నా చేతి రాత కాస్తో కూస్తో నాకు ఉపయోగపడిందనే చెప్తాను. అఫ్‌కోర్స్ నేను రాసిన దానికి నాకు మార్కులు తక్కువే వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇది 2025లో రాసిన ఎగ్జాము. అప్పటికి ఇప్పటికి నేను టీజీపీఎస్సీ కూడా చాలా చదువుకొని రాసాను. కనీసం నేను ఒక 500 మార్కులు 480, 490 అలా అయినా వస్తాయని అనుకున్నాను. అప్పుడు సరే మనకు మార్కులు ఎంత వచ్చాయనేది పక్కన పెడితే మనం చేతి రాత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కనీసం ఒక 10, 20 మార్కులైనా నాకు నా హ్యాండ్ రైటింగ్ మూలాన నాకు కాస్త హెల్ప్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 2025 ఏబీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఆ మార్కులు ఇంకా రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద కూడా మనం ఒక విశ్లేషణ వీడియో చేద్దాం. ఓకే. ఇప్పుడు చేతి రాత బాగుంటే సరిపోతుందా? ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను మన ఏకం ఐఏఎస్ అకాడమీలో పేపర్ కరెక్షన్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఆంథ్రోపాలజీ పేపర్ కరెక్షన్ చేశాను. అయితే అందులో కొంతమంది చాలా బాగా రాసేవాళ్ళు. చాలా బాగా రాసేవాళ్ళు ఇన్ ది సెన్స్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. కంటెంట్ అంత సరిగ్గా లేకుండేది. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండి, చదివేలాగుండి, చదువుతున్న వాడికి నువ్వు రాసింది అర్థమవుతుందంటే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ కంటెంట్ లేదనుకోండి, నువ్వు హ్యాండ్ రైటింగ్ నీట్‌గా రాసిందంటే క్లియర్‌గా కనపడతది. వీడి దగ్గర కంటెంట్ లేదని చెప్పేసని. సో, మార్కులు తగ్గే అవకాశాలుంటాయి. అఫ్‌కోర్స్ హ్యాండ్ రైటింగ్ బాగాలేక, కంటెంట్ బాలేకపోతే మొత్తానికే ఎగిరిపోద్ది. కానీ హ్యాండ్ రైటింగ్ బాగుండి, ప్రెజెంటేషన్ బాగుండి, కంటెంట్ సరిగ్గా లేకపోతే అది ఇంకా క్లియర్‌గుండి ఈడు రాస్తున్నాడు హ్యాండ్ రైటింగ్ బాగుంది తప్ప ఈడికి సబ్జెక్ట్ లేదు అనేది అనేది అర్థమవుతుంది. క్లియర్‌గా అర్థమవుతుంది. హ్యాండ్ రైటింగ్ లేకపోతే సరే మొత్తానికే పోయిందది. గాన్ కేస్. కానీ హ్యాండ్ రైటింగ్ బాగుండి సరిగ్గా రాయలేని పక్షాన మార్కులు పడవు. కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంటెంట్ ఈస్ ద కింగ్. ఓకే. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు యానిమేషన్ సినిమా వచ్చింది. 'నరసింహస్వామి అవతారం' పైన. అది యానిమేటెడ్ సినిమా. కానీ పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు మన 'పవన్ కళ్యాణ్' గారి సినిమా రిలీజ్ అయింది. కానీ పెద్ద పెద్ద సినిమాలకు ధీటుగా ఇప్పుడే నిలబడుతుంది. ఎందుకంటే అది కంటెంట్ ఈస్ ద కింగ్. అక్కడ నీకు పెద్ద పెద్ద స్టార్‌లు లేరు. ఎవరు లేరు. యానిమేషన్ సినిమా అది. అక్కడ నీకెవరు కనపడరు. ఓన్లీ కంటెంట్ ఉందక్కడ. ఇప్పుడు మనం చాలా చాలా సినిమాలు చూసుకొని నేను సినిమా ఆహ్, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అది మనకు బాగా అర్థమవుతుంది. కంటెంట్ ఈస్ ద కింగ్ అనేది సినిమాలకు చాలా బాగా వర్తిస్తుంది. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 'సాయి శ్రీనివాస్ ఆత్రేయ' లాంటి చిన్న చిన్న సినిమాలున్నాయి. 'బలగం' లాంటి చిన్న చిన్న సినిమాలున్నాయి. అందులో మీకు స్టార్స్ కనపడరు. కానీ కంటెంట్ బావుంది. అందుకు సూపర్ హిట్ అయినాయి సినిమా. స్టార్స్ ఉండి కంటెంట్ లేని సినిమాలు చాలా వరకు సగం మహా అంటే యావరేజో, బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంటాయి. సో, హ్యాండ్ రైటింగ్ బావుండడం అనేది ఒక స్టార్ సినిమా హీరో లాంటిది. ఎప్పుడైతే నువ్వు స్టార్ హీరోని పెట్టుకొని కంటెంట్ బాగా తీస్తున్నావో సినిమా సూపర్ హిట్ అవుద్ది. లైక్ 'పుష్ప 2' ఈ రేంజ్‌లో ఎళ్ళిపోతాయి సినిమాలు. పెద్ద పెద్ద రంగా టాప్ మోస్ట్ 1000 కోట్లు దాదాపు దాటిపోతాయి. 'కల్కి' ఇట్లాంటి సినిమాలు. ఓకే. సో, మనకు స్టార్ ఉండాలి చేతిలో. కనీసం స్టార్ ఇన్ ద సెన్స్ అంటే హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పెర్ఫార్మన్స్ కూడా కాస్త పెట్టుంటే సరిపోతుంది. సో, హ్యాండ్ రైటింగ్ మనం స్టార్‌గా ఈక్వేట్ చేసుకుంటే, మనం రాస్తున్న ఆన్సరు మనకొచ్చిన సబ్జెక్ట్ కంటెంట్ లాంటిది. సో, నీకు స్టార్ లేకపోయినా పర్వాలేదు. మంచి నార్మల్ స్టార్ పెట్టుకొని, చిన్న చిన్న హీరోలు పెట్టుకొని తీసినా కంటెంట్ బావుంటే సినిమా సూపర్ హిట్. సో, సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా. మనం బాగా చదువుకొని కరెక్ట్ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్. క్వెషన్‌లో గూడా మనం చాలా ఉంటాయి. క్వెషన్ ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా ఒక వీడియో సెపరేట్‌గా చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. దాని మీద చాలా విశ్లేషణ జరగాల్సి ఉంటుంది. నేను జస్ట్ సింపుల్‌గా చెప్తున్నాను ఇక్కడ. మనం క్వెషన్ ఏమైతే అడుగుతుందో ఆ క్వెషన్ డిమాండ్ అడ్రెస్ చేయగలిగితే హ్యాండ్ రైటింగ్ నార్మల్‌గా ఉన్నా సరిపోద్ది. సినిమా సూపర్ హిట్. అంటే 5-6 మార్కులు ఈజీగా పడతాయి 10 మార్కులకి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి అర్థమయ్యేలా రాస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం. మనం ఒక పేపర్ చేతికొచ్చినప్పుడు అది మనకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడెలా ఉంటుందంటే మనం ఒక క్లినిక్‌కెళ్తాము. డాక్టర్ ఒక స్లిప్ రాసిస్తాడు. అసలది ఏంటో మనకు అర్థం కాదు. సో, ఇలాంటి పరిస్థితి మనకు ఎగ్జామినర్‌కి మన వల్ల రాకూడదు. మనం ఏదో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. 15 ఆన్సర్‌లకి 15 ఆన్సర్‌లు రాయాలి. 10 పాయింట్ రాయాలి అని చెప్పి రాసుకుంటూ ఎళ్ళిపోతే అది వాళ్ళకి అర్థం అయ్యేలా రాయలేకపోతే అక్కడికి వేస్ట్. సో, అర్థమయ్యేలా రాస్తే సరిపోతుంది. అర్థమయ్యేలా రాయడం ఎలా అంటే, లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చుకుంటూ, చాలా వరకు చిన్న చిన్నగా రాయకుండా పెద్ద పెద్దగా రాస్తే సరిపోతుంది. పెన్ను గూడా చాలా వరకు కొంచెం లూజ్‌గా పట్టుకుంటే హ్యాండ్ రైటింగ్ స్పీడ్‌గా ఉంటుంది. పేపర్ ఒత్తుకోకుండా రాస్తే స్పీడ్‌గా రాయగలుగుతాం. ఇంకోటి కంటెంట్ మనకు రెడీ ఉందనుకోండి, ఆలోచించే ఇంక అవసరం లేదు. మనం ఆలోచించి రాస్తున్నాం అంటేనే టైం పోతుంది.
పెన్ను పేపర్ పై నుంచి లేవకుండా మనం మైండ్‌లో ఆల్రెడీ ఒక పాయింట్ రాస్తుంటే నెక్స్ట్ పాయింట్ మైండ్‌లోకి వస్తా ఉంటే చాలా త్వరగా అయిపోతాయి ఆన్సర్స్. సో, కంటెంట్ ఒకటి బాగా పెట్టుకోవాలి. అర్థమయ్యేలా రాస్తే సరిపోతుంది. ఆల్రెడీ నీ దగ్గర కంటెంట్ ఉంది. నువ్వు పెన్ను పైకి లేపకుండా, ఏది ఆలోచించకుండా ఫ్లోలో రాసుకుంటూ పోతున్నావు. నీకు టైం ఉంటది. నువ్వు ఆలోచించావంటే, ఆలోచించే గ్యాప్‌లో పోయిన టైంని నువ్వు హ్యాండ్ రైటింగ్‌లో కవర్ చేయాలనుకుంటావు. అప్పుడు అనవసరంగా గీకుతావు. సో, అక్కడ పాయింట్లు పోతాయి. దానివల్ల మనకే నష్టం. సో, కంటెంట్ బాగుంటే గ్యాపులుండవు. ఆలోచించిన గ్యాపులు రావు. పాయింట్ టు పాయింట్ మనకు ఐడియా మైండ్‌లో ఉంటా ఉంటది. ఆల్రెడీ 2, 3 పాయింట్లు మైండ్‌లోకి వస్తా ఉంటాయి. సో, కాస్త కూస్త రాసుకుంటూ వెళ్ళిపోయినా 7 నిమిషాల్లో ఆన్సర్ అయిపోతుంది. రైట్. ఇంకోటి చాలా మంది ఆన్సర్స్ కాపీస్ చూడండి ఫ్రెండ్స్. మన విజన్ ఐఏఎస్ వాళ్ళు పెడతా ఉంటారు. చాలా రకరకాల వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. చాలా వరకు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా వరకు యావరేజ్ గానే ఉంటుంది. యావరేజ్ ఇన్ ది సెన్స్ అంటే ముత్యాలలాగా ఏం రాసేయరు. హెడ్డింగ్‌లు పెట్టడం, దానికి అండర్‌లైన్ చేయడం, 3, 4 పెన్నులు వాడడం మన స్కూల్‌లో చేసినట్టుగా ఉండవు. ఒకటే పెన్ తీసుకుంటారు. ఒకటే పెన్‌తో అండర్‌లైన్ చేస్తారు. అదే పెన్‌తో డయాగ్రామ్స్ ఏస్తారు. ఓకే. చాలా పేపర్ కూడా చాలా యావరేజ్‌గా ఉంటుంది. జస్ట్ కొంచెం దూరంలో పెట్టి చూసుకుంటే ఏంది రాసాడబ్బా అనిపిస్తది. అంతే. చాలా వరకు ర్యాంకర్స్ అలాగే ఉంటుంది. ఇంకొకటి మనం నీట్‌గా రాయాలనుకున్నా కూడా రాయలేము ఫ్రెండ్స్ ఎగ్జామ్స్‌లో. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం రాయాలనుకున్నా రాయలేం. ఎందుకంటే యూపీఎస్సీ తీసుకుందాం. 10 మార్కుల క్వెషన్‌కి 150 పదాలు రాయాలి. 7 నిమిషాల టైం ఉంటుంది. క్వెషన్ చదివి అర్థం కావడానికే నిమిషం, నిమిషంన్నర పడతది. అంటే నీకున్నది 5:30 నిమిషాలు అంతే. ఈ 5:30, 6 నిమిషాల్లో కనీసం 7, 8 పాయింట్లు రాయాలి. సో, నీ దగ్గర కంటెంట్ రెడీగా లేకపోతే తప్ప ఆన్సర్ రాయలేవు. ఏది కంటెంట్ రెడీగా ఉంటే కూడా 5 నిమిషాల్లో 10 పాయింట్లు రాయాలి. అంటే 30 సెకన్లకు ఒక లైన్ రాసేయాలి. సో, ఎంత కష్టం. సో, నువ్వు నీట్‌గా రాసుకుంటూ నేను మెల్లగా నిదానంగా రాసుకుంటా అంటే రావు. ఓకే. ఇప్పుడు మనం గ్రూప్ వన్‌కే వద్దాం ఫ్రెండ్స్. 15 క్వెషన్‌లుంటాయి. ఒక్కొక్క దానికి 10 మార్కులుంటాయి. కనీసం 200-250 పదాలు రాయాలి. రైట్. అంటే జనరల్‌గా తీసుకుందాం. ఒక క్వెషన్‌కి 10-12 పాయింట్లు రాయాలనుకుందాం ఫ్రెండ్స్. రైట్. అంటే 12 నిమిషాల్లో 12 పాయింట్లు. అంటే నిమిషానికి ఒక పాయింట్. క్వెషన్ అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం పోతది. రాయడానికి మళ్ళీ ఎంతో కొంత టైం పడతది. రాసిన దాన్ని అండర్‌లైన్ చేసుకోవాలి మనం మళ్ళీ. కదా! అంటే మంచి మంచి పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ అండర్‌లైన్ చేసుకోవాలి కదా! సో, దానికి కాస్త టైం పోతుంది కదా! హ్మ్. ఇంకోటి ఒక ఆన్సర్ మీద మహా అంటే 5, 6 పాయింట్లు రాయగలం గానీ 10-12 పాయింట్లు గుర్తు రావాలి మనకు ఒక టాపిక్ మీద. ఇది ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనకు క్వెషన్ తెలుసు, సబ్జెక్ట్ కూడా తెలుసు. కానీ రాయడానికి రాదు. ఎందుకంటే ఈ టైం అనేది ఉంటుంది కదా! 12 నిమిషాల్లో రాయాలనేది. ఇది మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంకోటి ఇది ఫస్ట్ క్వెషన్. ఎప్పుడైతే మనం 10 క్వెషన్‌లు కంప్లీట్ చేసి 15 క్వెషన్‌ల వైపు వెళ్తా ఉంటామో అంటే లాస్ట్ 1 అవర్ ఉంటుంది కదా! అప్పుడు పాయింట్లు గుర్తురావు. సో, అలాంటి పరిస్థితిలో కూడా మనం 12 పాయింట్లు రాయాలి. ఇలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీలో సరే టీఎస్పీఎస్సీ అని రాసుకుందాం. 15 క్వెషన్‌లకి 10 పాయింట్లు మినిమమ్ రాసుకుంటూ, అండర్‌లైన్‌లు అక్కడక్కడ చేసుకుంటూ, బొమ్మలు వీలైతే వేసుకుంటూ వెళ్ళాను. ఏపీపీఎస్సీ 2025 మెయిన్స్‌లో కూడా ఇదే పని చేశాను. 15 క్వెషన్‌లకి 10 పాయింట్లు మినిమమ్ రాసొచ్చాను. 10 పాయింట్లు మినిమమ్ అంటున్నాను. కొన్నిసార్లు 11, 12 రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని క్వెషన్స్‌లో. ఓకే. ఇవంతా ప్రాసెస్‌లో నా హ్యాండ్ రైటింగ్ దెబ్బతినింది. ఓకే. సో, మనం రాయాలనుకున్నా కూడా నీట్‌గా రాయలేము. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇ ఇది 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 నా చేతి రాత. ఇప్పుడు మనం వీడియో చేయడం కోసం నేను రాసిన చేతి రాత ఇది. నేను నార్మల్‌గా రాస్తే నా చేతి రాత ఇలా ఉంటుంది. ఓకే. నేను ఎంఎంపీ ప్లస్ సార్తేఎస్‌లో క్లాసెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో ఎథిక్స్ క్లాస్ జరుగుతా ఉండింది. అందులో సారు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తా ఉన్నారు. సార్ క్వెషన్ ఇచ్చారు. క్వెషన్ నీట్‌గా రాసుకున్నాను చూడండి. సార్ దీనికి 7 నిమిషాలే టైం ఇచ్చారు. 7 నిమిషాల్లో నేను రాస్తే నా హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంది. ఓకే. ఇది నేను విశ్లేషించుకున్నాను. నా ఆన్సర్‌లో ఏమేమి లేవని చెప్పేసని. ఇది ఫ్రెండ్స్. ఇది నా హ్యాండ్ రైటింగ్. మళ్ళీ ఇదిగోండి. ఇది కూడా నా హ్యాండ్ రైటింగ్. ఓకే. ఇదిగోండి. మీకేమైనా అర్థమవుతుందా? ఇది నా చేతి రాత. ఫాస్ట్‌గా రాస్తా. సార్ ఏంటంటే 6 నిమిషాల్లో, 6:30 నిమిషాల్లో రాసేయడానికి ప్రాక్టీస్ చేసుకోమని చెప్పారు. ఇదిగోండి. ఇది నా చేతి రాత. నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేనేదో నా హ్యాండ్ రైటింగ్ బాగుందని చెప్పేసి నేను చెప్పుకోవడం కాదు. నా హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంది చూడండి. ఫాస్ట్‌గా రాస్తుంటే 6 నిమిషాల్లో, 5 నిమిషాల్లో ఆన్సర్ రాయాల్సొస్తే ఇది అయిపోతుంది ఆన్సర్. ఓకే. అఫ్‌కోర్స్ ఇది ట్యాబ్ మీద రాస్తే ఇలా ఉంది. పేపర్ మీద కాస్త బాగొస్తది. ఓకే.
సో ఇది పరిస్థితి. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. హ్యాండ్ రైటింగ్ మనం రాయాలనుకున్నా కూడా రాయలేము. సో నీట్ హ్యాండ్ రైటింగ్ ఉన్నా, కాస్త యావరేజ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నా, హ్యాండ్ రైటింగ్ బాగా లేకున్నా, మనం చేయాల్సిన మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా రాయిస్తున్నావా లేదా అనేది అంతే. ఆ పదం అర్థం కావాలి వాళ్ళకి, అంతవరకు. ఓకే, సరే. ఇప్పుడు మనం మంచి మాట్లాడుకున్నాం, చెడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? రైట్, మనం ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఒక ఆన్సర్ రాయకండి, 5 ఆన్సర్లు మినిమం రాయండి. ఒక వారం రోజులైనా సరే మనం ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే రోజులో ఒక ఆన్సర్ రాసే బదులు 5-6 రోజులు గ్యాప్ తీసుకుని ఒకటేసారి 5 ఆన్సర్లు రాయండి. ఒకటేసారి 5 ఆన్సర్లు, ఒక అర్ధ గంట 40 నిమిషాలు పెట్టుకొని 5 ఆన్సర్లు రాయండి. దీనివల్ల ఏంటంటే మనం స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ నీట్నెస్ కూడా మనం మెయింటైన్ చేయగలం. గంటలో 5 ఆన్సర్లు రాయాలనుకున్నాం కదా, దాన్ని 40 నుంచి 45 నిమిషాల్లో రాసేలాగా చూసుకోండి. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇది టీజీపీఎస్సీ కోసం కాదు ఫ్రెండ్స్, మెయిన్గా మనం యూపీఎస్సీ ఫోకస్ గానే చదువుకున్నాం. ఓకే, టీజీపీఎస్సీ కోసం చదవకండి, ఏపీఎస్సీ కోసం చదవకండి. నేను దీని మీద మీకు కావాల్సి వస్తే నేను సపరేట్గా వీడియో చేస్తాను. యూపీఎస్సీ చదువుకోవాలా, టీజీపీఎస్సీ చదువుకోవాలా, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ అని చదువుకోవాలా అని చెప్పేసి మనం దీని మీద విశ్లేషణ చేద్దాం. నేను కూడా యూపీఎస్సీ చదువుకున్నాను. టీజీపీఎస్సీ, ఏపీఎస్సీకి నేను మాక్ టెస్ట్ లాగా రాసి వచ్చాను అంతే. నాకు టీజీపీఎస్సీ వచ్చింది, ఏపీఎస్సీ నేను లోకల్ కాదు, నాకు రాలేదు. ఓకే, సో యూపీఎస్సీ ఫోకస్ పెట్టుకుని 40 నిమిషాల లోపు కంప్లీట్ చేయడానికి ఆన్సర్లు ట్రై చేద్దాం. ఇలా మన 5 ఆన్సర్లు ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్గా రాయడం అలవాటు అవుతుంది, నీట్గా రాయడం కూడా అలవాటు అవుతుంది. మనం స్పీడ్ మేనేజ్ చేసుకుంటే, టైం మేనేజ్మెంట్ చేసుకుంటే నీట్నెస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ 10 నిమిషాలు రాసి లాస్ట్ 4-5 ఆన్సర్లు 4-5 నిమిషాలు రాయాలంటే ఎవరికి నీట్గా హ్యాండ్ రైటింగ్ రాదు, ఆన్సర్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచే మనం ఆ స్పీడ్ రాసుకుంటే వెళ్ళాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలాగైతే ఉంటుందో లాస్ట్ 15 క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది. వీడు హడావుల్లో రాశాడు అనేది ఎగ్జామినర్ కనపడకూడదు. అలా కనపడకపోతే 1-2 మార్కులు ఇంకా ఎక్కువ వేస్తాడు. ఓకే, వీడు చాలా వరకు టైం మేనేజ్మెంట్ చేసినట్టున్నాడు, పూర్తి కంప్లీట్ చేశాడు అని చెప్పేసి. ఓకే, అండ్ లెజిబిలిటీ కూడా పెరుగుతుంది. లెజిబిలిటీ అంటే అర్థమయ్యేలా రాస్తున్నావా లేదా, అదే లెజిబిలిటీ. నువ్వు స్పీడ్ మెయింటైన్ చేస్తున్నావు, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నావు. చాలా వరకు హ్యాండ్ రైటింగ్ వాడికి లెజిబుల్గా తయారవుతుంది. నేను నీట్నెస్ అనట్లేదు, ముత్యాలా రాయని అనట్లేదు, లెజిబుల్గా ఉంటే సరిపోతుంది. ఇంకోటి కన్సిస్టెన్సీ. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ క్వశ్చన్ ఎలాగైతే ఉంటుందో లాస్ట్లో మనం రాసే 15 క్వశ్చన్ అంటే గ్రూప్ 1లో లాస్ట్లో మనం రాసే యూపీఎస్సీ లాస్ట్ క్వశ్చన్ సేమ్ అదే ఫార్మాట్లో, అదే స్పీడ్, అదో నీట్నెస్, అదే గ్యాప్, ఇలాగే ఉంటూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది టైం కూడా బాగా మేనేజ్ చేశాడు, కంటెంట్ మేనేజ్ చేశాడు, స్పేస్ మేనేజ్ చేశాడు, సో వీడికి మార్కులు ఇవ్వచ్చు. ఇంకోటి ప్రెజెంటేషన్ అండ్ ఫ్లో. మనం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. తర్వాత ఏమవుతుంది, మనకు స్పీడ్ అలవాటు అవుతుంది, నీట్నెస్ అలవాటు అవుతుంది. తర్వాత మనకే అర్థమవుతుంది, ఓకే క్వశ్చన్ ఒక స్ట్రక్చర్లో రాయాలి, స్ట్రక్చర్ చూసుకుంటాం. స్ట్రక్చర్ వల్ల ప్రెజెంటేషన్ ఉంటుంది, అంటే మనం కొన్నిసార్లు మైండ్కి ఏ పాయింట్ ఇస్తే ఆ పాయింట్ రాస్తూ ఉంటాం. తర్వాత మనకు అనిపిస్తుంది, ఈ పాయింట్ ముందు రాసింటే బాగుండు కదా అని చెప్పేసి. సో తర్వాత మనకు ఆ పరిస్థితి రాకూడదు. ఒకసారి ఆన్సర్ ప్రాక్టీసింగ్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ అండ్ ఫ్లో చూసుకోవాలి. ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్, దీని పాయింట్ తర్వాత దీని పాయింట్, ముందు రాసేది ముందు, వెనక రాసేది వెనక, అలా. కానీ ముగ్గులు వేసే పని లేదు. మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తే దాన్ని అండర్లైన్ చేస్తే సరిపోతుంది. ఒక డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ కూడా పక్కకి వేసేయాలి అంతే. ఇప్పుడు ఇండియా మ్యాప్ అనుకోండి, ఇండియా మ్యాప్ ఇట్లా పెట్టి ఇలా గీసేయాలి అంతే. ఇంకా నీట్గా కూర్చొని గీస్తే 10-20 సెకండ్లో మ్యాప్ గీసేసి రాసేయాలి అంతే డయాగ్రామ్. నువ్వు మ్యాప్ గీయడానికి నిమిషం పోతుందంటే వేస్ట్. సో ముగ్గులు వేసే పని లేదు, రంగులు అద్దే పని లేదు. ఒకటే పెన్ను అలౌడ్. ఎగ్జామ్స్ లో కూడా 2-3 రకాల పెన్నులు వాడడానికి లేదు. బ్లాక్ వాడితే బ్లాక్, బ్లూ వాడితే బ్లూ అంతే. ఇంకోటి ఇందాక చెప్పాను కదా, అండర్లైన్ కీవర్డ్స్. మనం ఒక 10 పాయింట్ ఆన్సర్ రాసాం ఫ్రెండ్స్, ఇలా 10 పాయింట్ ఆన్సర్ రాసాం అనుకోండి. ఓకే, ఆయన 10 పాయింట్ చదవకుండా మనం జస్ట్ ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ మనం అండర్లైన్ చేసాం అనుకోండి, ఆయన ఇంకా ఆన్సర్ చదివే అవసరం ఉండదు. ఫస్ట్ ఒక 2-3 క్వశ్చన్లకి ఆయన ఆన్సర్ మొత్తం చదువుతాడు. తర్వాత ఆయనకు అర్థమవుతుంది, ఓకే వీడు ఆల్రెడీ నాకు అండర్లైన్ చేసి పెట్టాడు, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి. తర్వాత పోను ఇంకా ఆన్సర్లు చదవడు, ఓన్లీ అండర్లైన్ చేసిన దాన్ని ఓకే వీడు ఈ క్వశ్చన్కి సంబంధించిన అన్ని రాశాడా లేదా. ఇప్పుడు పాలిటీ రాస్తున్నాం అనుకోండి, పాలిటీలో ఏదైనా ఎలక్షన్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్స్ రాసేయండి. ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి వస్తే ప్రెసిడెంట్ ఫలానా ఆర్టికల్లో ఉన్నాడని రాసేయండి, అంతే. ఓకే, వీడికి కాన్స్టిట్యూషన్ రాశాడు, ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి రాశాడు, ఇష్యూస్ రాశాడు, అది రాశాడు, అన్ని అండర్లైన్ చేసుకుంటూ పోయాం అనుకోండి, సరిపోతుంది. ఇంకా ఆయనకి మనం 30 సెకండ్స్ 1 minute లో ఒక క్వశ్చన్ కరెక్షన్ చేసేలాగా మనం రాసి ఆయనకి
అందిస్తే చేతికి, మనకు కనీసం అర మార్కులు నుండి ఒక మార్క్ ఎక్స్ట్రా పడతాయి. ఆయనకు చాలా వరకు టైం మనం సేవ్ చేస్తున్నాం. ఆయన చాలా వరకు మెంటల్ హెల్త్ మనం సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను పేపర్ కరెక్షన్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్. కొన్ని పేపర్లు చూస్తే మనకే మెంటల్ లేస్తది. అట్లా రాస్తారు. తర్వాత పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు అదే మైండ్‌లో ఉంటది. అబ్బాయి ఇవి ముందు పోయిందంతా చెత్త పేపర్ అని చెప్పేసి. సో, దాని ఇంపాక్ట్ వెనక దాని మీద కూడా తర్వాత దాని మీద కూడా పడతది. సో, మనం ఆయన మెంటల్ హెల్త్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏదో రాసొచ్చామనేది కాదు. ఆయనకు కాస్త బెటర్‌గా అర్థమయ్యేలాగుండి, కరెక్షన్ బాగా చేసేంత స్కోప్ మనం ఇస్తే, కనీసం ప్రతి క్వెషన్ మీద మనకు అర మార్క్, ఒక మార్క్ పెరిగితే చాలు. మన టోటలు ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక ఇక్కడ చెప్పాను కదా! ఏది నాకు మార్కులు ఇన్ని వచ్చాయని చెప్పేసి. సరే ఎక్కడో పోయినట్టుంది. చూడండి, యూపీఎస్సీలో చాలా వరకు మహా అంటే 950 నుంచి 1050 లోపు ఉంటారు ఫ్రెండ్స్ టాపర్స్. ప్రతి క్వెషన్ మీద అర మార్క్, ఒక మార్క్ పడితే ప్రతి పేపర్‌లో 10 మార్కులు పెరుగుతాయి. సో, ఓవరాల్‌గా 1750 మార్క్స్‌లో 7 పేపర్లుంటాయి. 7 పేపర్ల మీద 10 మార్కులంటే 70 మార్కులు. ఇక్కడ చూడండి, మనం రాసిన దానికి 750 మార్క్సే పడితే, హ్యాండ్ రైటింగ్ వల్ల, ఇంప్రెషన్ వల్ల, మనం రాసిన ఫ్లో వల్ల 70 మార్కులు యాడ్ అయితే 1020 ఖచ్చితంగా టాప్ 50, టాప్ 100. ఓకే. సో, ఈ హ్యాండ్ రైటింగ్ పూర్తిగా మనల్ని ఇబ్బంది పెడుతుందని అనట్లేదు. హ్యాండ్ రైటింగ్ వల్ల కూడా మనం టాప్ ర్యాంక్స్ తెచ్చుకునే అవకాశాలుంటాయి. హ్యాండ్ రైటింగ్ వల్ల మార్కులెయ్యరు. హ్యాండ్ రైటింగ్ వల్ల, నీట్‌నెస్ వల్ల, మనం రాసిన దాని వల్ల వాళ్ళకి ఇంప్రెషన్ పడి 4 మార్కులేసే దగ్గర 4.5, 5 మార్కులేసే దగ్గర 5.5 ఇలా అంతే. ఒక ఇంప్రెషన్ వల్ల వీడు రాసాడులే అని అనిపిస్తుంది. ఒకవేళ మనకు మార్కులు అర మార్కులు ఇయ్యకపోయినా, లాస్ట్ ఆన్సర్ దగ్గరకొచ్చేసరికి మనం కాస్తో కూస్తో టైం సరిపోకుండా 1, 2 పాయింట్లు తక్కువ రాసినా, ఆయనకు సరే 4 మార్కులెయ్యాలనిపించినా, ముందు వరకంతా మనం రాసుకుంటూ వచ్చాం కాబట్టి, కాస్త నీట్‌గా ఉండింది కాబట్టి, కాస్తో కూస్తో అర మార్కులేసి తగ్గించే దగ్గర 5, 5 ఏసే దగ్గర 5 ఏస్తారు. అర మార్కులు తగ్గియకుండా 4 ఏసే దగ్గర 4 పడతాయి. ఓకే. నేను చెప్తుంది అర్థమవుతుందనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే, ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ పూర్తిగా సరిగ్గా లేదని అనుకుంటే, కాపీరైట్ పుస్తకాలు తీసుకోండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలకి ఇస్తారు గదా! అది చాలా మంచిది. చాలా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రోజుకొక 10 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంటు. హ్యాండ్ రైటింగ్ రాయడం మాత్రమే కాదు, తర్వాత మనం చాలా అలవాటు చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే స్పీడ్‌గా రాయాలి, నీట్‌గా రాయాలి, 10 పాయింట్లు రాయాలి, 20 క్వెషన్‌లు రాయాలి. యూపీఎస్సీలో అయితే గ్రూప్ వన్‌లో అయితే 15 క్వెషన్‌లు రాయాలి. 15కి 10 పాయింట్లు రాయాలి. ఆ 10 పాయింట్లు రాసేవాళ్ళు గూడా చాలా మంది, కనీసం 1000 మంది ఉంటారు. సో, ఆ 10 పాయింట్లు గూడా నీట్‌గా రాయాలి. ప్రెజెంటేషన్ చూసుకోవాలి. ఓకే. ప్రతి లెవెల్‌లో కాంపిటీషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం హ్యాండ్ రైటింగ్ రాస్తున్నామంటే మనలాగా 1000 మంది రాసేవాళ్ళుంటారు. సో, అలా రాసేవాళ్ళు మనం 10 పాయింట్లు రాయాలి. మనం 10 పాయింట్లు రాస్తే మనలాగా 500 మంది 10 పాయింట్లు రాసేవాళ్ళుంటారు. ఈ 500 మందిలో గూడా మనం స్టాండ్ ఔట్ అవ్వాలంటే అండర్‌లైన్ జేస్తా ఉండాలి. ప్రెజెంటేషన్ పెట్టుకోవాలి. పాయింట్ రాస్తూ పోతుండాలి. ఫ్లో బాగుండాలి. డయాగ్రామ్స్ ఎయ్యాలి. రిలవెంట్‌గా ఇప్పుడు పాలిటీ గురించొస్తే ఆర్టికల్స్ రాస్తా ఉండాలి. జియోగ్రఫీ గురించొస్తే జియోగ్రఫీ టర్మ్స్ రాయాలి. ఎకనామీలో టర్మ్స్ రాయాలి. కమిటీస్ రాయాలి. సో, ఇలా మనం ఒక్కొక్క మెట్టుకి ఎక్కుకుంటూ ఎళ్తే, అప్పుడు టాప్ 100, టాప్ 50, టాప్ 10, టాప్ ర్యాంక్స్ ఇలా ఎళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామో, మనలాగా 10 మంది ప్రిపేర్ అవుతా ఉంటారు. ఇక్కడ ఇదంతా కాంపిటీషనే కదా! అకాడమిక్‌లా కాదు. గోల్డ్ మెడల్ వచ్చేలాగా కాదు. మన కాలేజీలలో 80% వచ్చిన ప్రతి ఒక్కడు 80% అందరూ టాపర్సే. కానీ ఇక్కడ అలా కాదు. కాంపిటీషన్ కాబట్టి మనం లిస్ట్‌లో ఉన్నామా సరిపోయింది. లిస్ట్‌లో లేదంటే నీకు ఇప్పుడు 99 వరకు ఆగిపోయిందనుకోండి. నువ్వు 100 ర్యాంక్ కోడు ఒకటే, లాస్ట్‌లో 10,000 ర్యాంక్ కోడు ఒకటే. ఇద్దరం బయటుంటాం. అందరం బయట మళ్ళీ చదువుకోవాల్సిందే నెక్స్ట్ ఎగ్జామ్. సో, ఇది హ్యాండ్ రైటింగ్ అనేది ఒక బెంచ్ మార్క్ మాత్రం. జస్ట్ మనకొక ప్లాట్‌ఫార్మ్ మాత్రం. మన ఫౌండేషన్ లాగా. తర్వాత మళ్ళీ బిల్డింగ్ మొత్తం పెద్దగా కట్టుకోవాల్సిందే. ఫౌండేషన్ బాగుండాలి అంతవరకు. ఓకే. నేను కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే మాత్రం నాకు కామెంట్‌లలో చెప్పండి. నేనేమైనా ఎక్కడైనా అతిగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. సారీ. అండ్ మీకింకా ఏమన్నా పలానా టాపిక్ మీద వీడియో చేస్తే బావుంటుంది. మీకేమన్నా ఈ టాపిక్ మీద మనం చర్చించుకుందాం. ఒక డిస్కషన్ పెట్టుకుందాం. దీని మీద ఒక విశ్లేషణ ఇవ్వండి అని మీకేమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం దీని మీద ఒక వీడియో చేసుకుందాం. ఓకే. సో, థాంక్ యూ. ఇప్పటిదాకా ఉండి విన్న వాళ్ళందరికీ చాలా థాంక్స్. మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుందాం. నేను నెక్స్ట్ యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్యారలల్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలి?
అసలు ముఖ్యంగా దేనికి ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్. నేను దానికి చేసి పెడతాను. సో థ్యాంక్ యూ. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ చాలా ముఖ్యం నాకు. మీకేమన్నా తప్పనిపించినా కూడా చెప్పండి. ఓకే. అండ్ ఒకవేళ ఈ ఛానల్ గానీ, ఇందులో ఉన్న వీడియోస్ కానీ నిజంగామైన వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.